కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మారి కొంతమంది తెలియని వారు వచ్చి రాజకీయంగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నవారు ఉన్నారు. ఓకే. ఈ విధానంలో 100% ఉంది. ఖగోళ శాస్త్రంలో శని నీచలో పడి శని ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీగా మారిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీనికి మన రేవంత్ రెడ్డి గారిని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. నేను అంతే దాని గురించి మాట్లాడను. కానీ ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని మీద మాట్లాడదాం. 37 సంవత్సరాల తర్వాత అంటే రాజకీయంగా అయితే దేశమాన పరిస్థితుల్లో 100% కొన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, కొన్ని విధానాలు అయితే మారుతున్నాయని చెప్తాను నేను. డిసెంబర్ లోపు శని నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రభుత్వాలు మారితే విధానం కూడా మారుతుంది. ఆ విధానం మారేటట్టు ఇప్పుడున్న టైం అనేది సామాజిక సాంఘిక పరిస్థితుల మార్పులు అయితే 100% శని ఇస్తాడు. రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని గురించి మీరు మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే మాత్రం పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ అనేది ఎక్కువగా స్వీకరిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకు తెలియకుండా పక్కలో భల్యాలు ఎక్కువగా తయారవుతున్నాయి. ఎప్పటి నుంచి అవుతున్నాయి? 2025 అక్టోబర్ 22వ తారీఖు నుంచి ఆయనకు తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఆయన జాతకంలో మొదలైనవి. ఓకే. అంటే ఆయన తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ద్వారా. మీకు అది క్లియర్గా చూడాలంటే మనం చూస్తున్నాం, చాలా చూసాం. ఎందుకంటే మంత్రుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఏది విధంగా పడుతున్నారో, ఏదైనా కూడా ఆయన ఒక్కడే ఒంటరిగానే యుద్ధం చేస్తున్నారు. ఆయనకి సంబంధించేంత వరకు కూడా ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయండి. ఆయనకి సంబంధించేంత వరకు కూడా 2026 మార్చి నుంచి కొంత గందరగోళ పరిస్థితులు అయితే బాగా చికాకులు ఉన్నాయండి ఆయనకు కూడా. కానీ చికాకులున్నా కూడా గట్టివారు నెట్టకొస్తుంటారని చెప్పారు చూడండి. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అలా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ 2026 ఆగస్టులో నుంచి నవంబర్ మధ్య కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో ఏదో ఒక మార్పు అయితే జరగబోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆ టైం తప్పించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ఎ కింగ్. తప్పించుకుంటే కింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కింగే. ఓకే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న స్థానాధిపతి అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి అంటా నేను. ఎందుకంటే కొంచెం ఇబ్బంది కలిగించే గందరగోళ పరిస్థితులు పోయినాయి. ఈ టైంలో మాత్రం ఆ టైంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ టైం దాటితే మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం ఉన్నతమైన యోగాలు ఉన్నతంగా ఉన్నాయండి అని చెప్తాను నేను. అంటే ఆయనకు పాజిటివ్గా ఉన్నాయండి అని చెప్పొచ్చు. ఓకే. కాబట్టి ఆ టైం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఏ నెల వరకు? ఆగస్టు నుంచి నవంబర్ ఎండింగ్ దాకా, అంటే డిసెంబర్ దాకా అనుకోండి. ఎందుకంటే శని జస్ట్ అట్లా వెళుతూ వెనక్కి వెళ్ళే తిరుగుమాన పరిస్థితిలో ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ యొక్క ఇబ్బందులు అనేది ఏర్పడే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్పొచ్చు. శని నీచంలో ఉన్నప్పుడు ఇంకోటి కూడా చెప్తారు, ప్రకృతి విపత్తులు కావచ్చు, యుద్ధ భయాలు కావచ్చు, ఇలాంటివి కూడా అంటారు. అవును. నిజమైన అట్లాంటి ఏమైనా అవకాశం ఉందా? మళ్ళీ బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయింది. కంపల్సరిగా ఈ యొక్క శని నీచలో ఉన్నప్పుడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే శని ఫస్ట్ ప్రాణాలకి మృత్యువుకు సంబంధించిన విషయాలు కారకత్వమైన ఆయువు కారకత్వం ఎవరు అంటే శని ఇస్తాడండి. శని ఇచ్చినట్టు ఆయువు ఎవరు ఇవ్వరు. శని బుద్ధి ఇచ్చినట్టు మనిషికి ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఎంత కర్మలు ఉన్నా ఏదన్నా కూడా శని ఎంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగేవాడు శని. ఈ శని అనే అతను ఇప్పుడు మారినప్పుడు నీచలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయువులు తీరుతుంటాయి. తర్వాత యుద్ధాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. మరణ హోమాలు ఎక్కువగా ఉంటాయి. మరణ హోమాల కన్నా మరణ హోమాలకి డిఫరెంట్ ఏంటంటే అంతే కదా. మరణ హోమాలంటే ఎవరికాళ్ళు పొడుచుకోవడం, మారణ హోమాలంటే అవతలోడు వచ్చిపోవడం. కాబట్టి ఎవరికాళ్ళు ఏంటంటే సూసైడ్స్ ఒకటి ఇవటి కాస్త ఆయుకారకుడు కాబట్టి నీచల పడినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ యొక్క సంవత్సరంలో కొంత ఆత్మహత్యలు ఒకటి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయండి. అది శనితో పాటు రాహు కూడా మారుతున్నాడు. అవునండి, శని రాహు కూడా మారుతున్నాడు. రాహు ఏం చేస్తా అంటే క్షణమైన నిర్ణయాలు తీసుకొని ఇస్తాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం శని ఏం చేస్తాడంటే నువ్వు చనిపోదామన్న ఆలోచన వచ్చింది, ఎగ్జాంపుల్ అట్లా రాకూడదు, వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే రాహు ఏం చేస్తాడంటే తొందరగా వెళ్ళి దాని కింద దూకు అంటాడు. లేదా తొందరగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి శుభ్రంగా తాడు కట్టేసుకో తొందరగా ఆత్మహత్య చేసుకుంటుంటాడు. అంటే నీకు తొందరగా చలనాన్ని ఇవ్వగలిగిన వాడు రాహు. శని ఏం చేస్తా అంటే ఇవాళ చనిపోతాను అనుకున్నప్పుడు 4 రోజులు ఆగేం చనిపోరా బాబు అని చెప్తాడు. రాహు ఏం చేస్తా అంటే వద్దురా బాబు ఈ టైంలో ఇది చేసుకో, శుభ్రంగా ఈ టైంలో చేసుకో, అయిపోద్ది. 4 రోజులు ఆగిన తర్వాత వచ్చే బాధలు ఇబ్బందులు అవసరమా నీకు? ఈరోజు శుభ్రంగా ఆత్మహత్య చేసుకో, శుభ్రంగా ఉరేసుకో, హ్యాపీగా ఉరేసుకుంటే 2 నిమిషాలు చనిపోతావు అనేది చూపించగలిగినాడు ఎవడంటే రాహువు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషను ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా త్రికోణంలో ఉన్నారు. త్రికోణంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విధానంలో మనిషికి ఆటోమేటిక్గా మానసికమైన ఆలోచనలు కూడా వేరుగా మారుతుంటాయి. ఈ సంవత్సరం ఉపద్రవాలతో పాటు
సూసైడ్లు ప్లస్ ఆత్మహత్యలు ఒకటి, తర్వాత పొడవడాలు చంపుకోవడాలు ఎక్కువ ఉంటుంది. రాహు అనేవాడు స్త్రీకి సంబంధించిన కారకత్వాలు ఇస్తుంటాడు. స్త్రీ కారకత్వం అంటే ఏంటంటే వ్యామోహాలు ఎక్కువ ఇస్తుంటాడు అని చెప్పొచ్చు. వ్యామోహాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, అది చూస్తుంది కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇంకా పెరుగుతుందా? అది చూస్తుందాన్ని పెరుగుతుంది. ఇప్పుడు డ్రమ్ములు కాకుండా ఇంకా కొంచెం నెక్స్ట్ లేజ్కి అట్లే ఇప్పుడు ఫ్రైలు వస్తాయి అనమాట. కాబట్టి ఫ్రైలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కంపల్సరీగా ఏంటంటే స్త్రీతత్వాన్ని ఎక్కువ ఇస్తుంటాడు, కామతత్వాన్ని ఎక్కువ ఇస్తుంటాడు. నాకు ఇవాళ మనిషిని కలిశానంటే ఈ రోజుతో నీతో రిలేషన్ ఏంటి అనేది ఆలోచించకుండా ఆ రోజు రిలేషన్ కలుపుకుందామనే ఆలోచనలు ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క మనిషి ఆ విధానంలో ఎలా మారుతాడంటే ఇవి చాలా దూరం వెళ్తూ ఉంటాడు. అలాంటివి మార్చే అవకాశం ఇది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈయన శని కూడా ఉన్నాడు కదా, ఈ శని రాహులు ఏం చేస్తారంటే రెండు విధానాలు తెలిపించి నువ్వు నాకు ఏం చేయలేకపోతే నిన్నేం చేయాలని ఆలోచిస్తాడు. నీకు ఎంత లాభాన్ని ఇచ్చాడో అంతే స్పీడ్గా నువ్వేం చేయట్లేదు, నేనేం చేయాలి, నిన్ను చంపాలా, ఏం చేయాలి, ఆ ఫీలింగ్ కూడా తొందరగా ఇస్తుంటాడు. కామాన్ని ఎంత ఇస్తాడో మరణాన్ని కూడా అంతే స్పీడ్గా ఇవ్వడానికి రెండు యొక్క గ్రహాల యొక్క కలయిక ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి కంపల్సరిగా అది జాగ్రత్తగానే ఉండాలి ఈ సంవత్సరం. ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గురుగారు? మేజర్గా ఈ సంవత్సరం వచ్చేస్తే మేషరాశి ఒకటి బాగాలేదండి, తర్వాత కర్కట రాశి ఒకటి బాగాలేదు, ధనుసు రాశి వాళ్ళకి బాగాలేదు, మేన రాశి వాళ్ళకి బాగాలేదు. ఈ 4 రాశుల వారు కొంత జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఈ 4 రాశుల వారికి కొంత అనారోగ్య సమస్యలు ఒకటి, ధనపూర్వక విషయాలు నష్టాలు ఎక్కువ ఉంటాయి. మేషరాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయండి. ధనపూర్వకంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరు అనుకున్న విధంగా ధనం లేకపోవడం, కొంత ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఏర్పడడం, ఇలాంటి విషయం అనేది మేషరాశి వారికి ఎక్కువ కనపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం మేషరాశి వారికి ఉంది. తర్వాత ధనుసు రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఇంకొక ప్లస్ మైనస్ ఏంటంటే ఈ టైంలో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్త్రీలకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. మేన రాశి వారికి సమయస్ఫూర్తి లేకపోతే మాత్రం అనవసరమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ధనానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ రాశులకు సంబంధించినంత వరకు కూడా జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. అంటే ఈ కర్కట రాశి వారికి కూడా కొంత ఇబ్బంది ఉందండి. కర్కట రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఆయుష్ సంబంధించిన కారకత్వాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఆ కర్కట రాశి ఒక రాజకీయ నాయకుడిది, అది మనం తర్వాత రివీల్ చేద్దాం. కంపల్సరిగా అక్కడ కొంచెం నాకు అదేందుకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఈ శని వల్ల జరుగుతుందనే ఫీలింగ్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఆ టైంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఆ మనిషికి ఆ యొక్క ఇబ్బందులు అనేది ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు కనపడుతూ కొంచెం హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో ఉండడం, ఇలాంటి విషయాలు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్లస్ ఆయుష్తాన్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ అయితే కనపడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ టైం అనేది జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉన్న రాశులు ఈ 4 రాశుల వారని చెప్పవచ్చు.